చాలు. మళ్ళీ నేను హెవీగా మూమెంట్స్ ఏం చేయను. ఓకేనా? సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను వాడుతున్న డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 2 to 3 drops చాలు. ఓకేనా? 2 to 3 drops చాలు. సో ఇది మరీ జిడ్డుగా ఏం కనిపించదు. ఫస్ట్ చేతులకు అంటించుకుంది ఏంది మేడం? వాటర్ క్లెన్స్ చేసుకునేసింది నీట్గా పెట్టింది. ఓకేనా? మీరందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే నేను శానిటైజర్ వాడుకుంటూనే ఉంటా. సో ఈ ఆయిల్తో మ్యాక్సిమం 30 seconds మసాజ్ చేయాలి. క్లియరా? సో ఏదైనా ఫేస్ వాష్ కానివ్వండి, క్లారిఫైయింగ్ కానీ, వైటమిన్ సి కానీ, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అయినా ఓన్లీ ఫర్ 1 minute మసాజ్ చేసి వాష్ చేసుకోవాలి. ఓకే, మీరు గంట రుద్దుకోండి, గంటన్నర రుద్దుకోండి, మీరు వైట్ అవ్వదు, మీ ప్రాబ్లమ్స్ కూడా పోదన్నమాట. ఓకే, 1 minute చాలు. అలానే కొంచెం వాటర్ తీసుకోండి. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ మీకు నురుగు రాదు, హెవీగా చాలా లోషన్ క్రీమీ బేస్డ్ ఎలా ఉంటుంది మనకి జెల్ క్రీమ్ అలా వస్తుంది. జస్ట్ ఈజీ మూమెంట్. ఫస్ట్ మీ చిన్ని ఎప్పుడైనా డౌన్ టు ఫేస్ వాష్ చేయండి, అప్ టు డౌన్ చేయకండి. ఓకేనా? ఇలా అయితే స్కిన్ లూజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది మీకు. నార్మల్గా ఒక టిష్యూ మీరందరూ వాటర్తో వాష్ చేయండి. బట్ నేను ఇక్కడ టిష్యూ తీసుకుంటున్నా. మామూలు నేను మరి సింక్ దగ్గర వాష్రూమ్స్ దగ్గర పంపించలేను కాబట్టి. క్లియరా? ఎస్. సో నార్మల్గా టిష్యూతో రిమూవ్ చేస్తున్నా. వెట్ వైప్ అయినా వాడచ్చు. లేదు సార్, ఇది నాకు డ్రై అయిపోయింది యాక్చువల్గా. సో నేను వేస్ట్ చేయను. వాడచ్చు కదా? వాడకూడదు. సో డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? కొంచెం క్లీన్ అనిపిస్తుంది. డిఫరెన్స్ కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది. క్లీన్ అయింది ఫేస్, కొంచెం గ్లో అనిపిస్తుంది. ఓకేనా? సో ఓన్లీ నా 1 time. నేను మహా అయితే 1 నిమిషం కూడా మసాజ్ చేయలే. ఓకే, ఇన్కన్వీనియన్స్ కొంచెం చేయదు కాబట్టి. సో 1 minute మసాజ్ చేయడం వల్ల మీకు ఇంకా గ్లోనెస్ వస్తుంది అనమాట. ఓకే, ఇది నేను టిష్యూతో వైప్ అవుట్ చేసిన. మీరందరూ వాటర్తో వాష్ చేయాలి. క్లియర్? సో డెమోకి వెళ్ళి ఎలా అంటే వీడియోస్ చూస్తారు, తీస్తారని మేడం టిష్యూ వాడినారని టిష్యూ వాడమాకండి. నేను వాష్రూమ్స్కి సింక్కి పంపించలేను క్లయింట్కి. క్లియర్? సో సెకండ్ ప్రోడక్ట్ నేను వాడుతున్నా మిస్టర్ ఆఫ్ మిలాన్ స్ప్రే రేడియంట్ ఫేస్లో మిస్ట్. క్లియర్? ఈ మిస్ట్ ఎలా అంటే మన స్కిన్ మీద ఉన్న డల్నెస్ని రిమూవ్ చేసి రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్. క్లియర్? చాలా మంది స్కిన్ డల్ అయిపోతుందా ట్రావెల్ చేసినాక, లేదంటే మీరు ఒక 2 hours ట్రావెల్ చేస్తున్నారు, ఇమీడియట్గా 2 hours మీటింగ్ ఉందన్నమాట. ఓకే, ట్రావెల్ చేస్తే మన స్కిన్ ఎలా కనిపిస్తుంది? డస్ట్ వల్ల డల్ అయిపోతుంది. మీరు ఎలా అంటే వాష్ చేయలేరు అనుకోండి, ఫేస్ వాష్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండదు మ్యాక్సిమం ట్రావెల్ చేసేటప్పుడు. ఇమీడియట్గా ఒక నార్మల్ టిష్యూతో వైప్ అవుట్ చేసుకొని ఈ స్ప్రే చేసుకొని మీ క్రీమ్ పౌడర్ వేసుకోండి చాలు. విత్ ఇన్ 1 minute మీరు రెడీ అవ్వచ్చు. ఇట్స్ ఫర్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్. క్లియరా? సో జస్ట్ ఈ ప్రోడక్ట్ ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చేయండి, ఆయిల్స్ వైప్ అవుట్ చేసుకున్న తర్వాత జస్ట్ 3 sprays చాలు. ఇది ఎవరెవరి ఫేసెస్ మీద డల్నెస్తో సహా గుంతలు ఉంటాయి కదా బాగా,
అవి మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, క్లోజ్ చేయడానికి అనమాట. సో ఈ ప్రోడక్ట్ మసాజ్ చేయకూడదు, ట్యాప్ చేయాలి ఇలా. ఏంటి మేడం మళ్ళీ చెప్పండి మేడం దాన్ని. మిస్టర్ ఆఫ్ మిలాన్. రేడియంట్ లో ఫేస్ మిస్ట్. ఫేస్ మిస్ట్ చెప్పినా చాలు, ఓకేనా? స్కిన్ ఫార్ములా 9 లో ఒకటే ఉంది. రేడియంట్ లో ఫేస్ మిస్ట్. ఇది 13, 14, 15 ఎవరైనా వాడచ్చు. ఇట్స్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ రోజ్ వాటర్, బట్ ఇందులో మినరల్స్ ఉండడం వల్ల ఓపెన్ పోర్స్ మినిమైజ్, డల్నెస్ ఈ స్ప్రే చేయాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తున్నా, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. క్లియరా? సో ఒక్క బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకున్నారనుకోండి, సింగిల్ పర్సన్కి 3 months అబౌవ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆ డీపీ కాస్ట్ కాదు, 2200 మీరు 3 months వర్క్కి పెడుతున్నారు. అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడుకుంటూ. క్లియరా? మరి అంత హెవీ కాస్ట్ లేదు. సో చాలా చిన్న క్వాంటిటీ తీసుకోండి, హెవీగా ఏం అవసరం లేదు మనకి. ఇది జెల్ అండ్ సీరం టెక్స్చర్ అన్నమాట. ఎవరికైనా రింకిల్స్ ఉన్నాయనుకోండి, ముడతలు ఉన్నాయనుకోండి, యూత్ ఎలిక్సర్ పెట్టి మసాజ్ చేసుకున్న తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ నెక్స్ట్ స్టెప్ ఉండాలి. సో చూడొచ్చు, నేను డౌన్ టు అప్ చేసిన, అప్ టు డౌన్ నేను రావడం లేదు, ఓకేనా? సో ఫింగర్ టిప్స్ మాత్రమే ఎప్పుడైనా స్కిన్ కేక్ అప్లై చేయండి, అరచి అప్లై చేయకూడదు, ఓకేనా? ఇందులో ఓవర్ హీట్ ఉండదు, ఓకే? ఈ ఓవర్ హీట్ మీ స్కిన్కి వచ్చింది అనుకోండి, ఇంకా ఉన్న ప్రాబ్లమ్కి డబల్ చేస్తుంది అనమాట ఓవర్ హీట్ ఎప్పుడైనా. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్? సో నెక్స్ట్ ప్రోడక్ట్ నేను అప్లై చేసిన సన్ స్క్రీన్. క్లియర్? స్కిన్ ఫార్ములా నేను SPF 50 మాత్రమే నేను వాడతాను, ఎందుకంటే ఇది హైడ్రేషన్గా ఉంటుంది. సెకండ్ సన్ స్క్రీన్ ఎక్కువ, SPF 50 ప్రొటెక్షన్ అన్నమాట. అలానే సీరం బేస్డ్, ఇలా జిడ్డుగా ఉండేది. చాలా మెంబర్స్ ఎలా అంటే అష్యూర్ ప్రోడక్ట్ వాడుతున్నారు 40, 30 అలా, కానీ వాళ్ళకి ఎలా అంటే మీ స్కిన్ ఆల్రెడీ ఆయిల్ డ్రైగా ఉండడం వల్ల ఒక క్రీమ్ అనేది స్టిక్ అయిపోతుంది ఒక చోట. మీకు ప్యాచెస్ వైట్ క్యాస్ట్ అనేది కనిపిస్తుంది, వైట్ ప్యాచెస్ అని. సో అవి పోదు, ఒక చోటనే అప్లై చేస్తారు. సో అలాంటి పర్సన్స్ ఈజీగా వాడండి చాలా. ఈ సన్ స్క్రీన్ అనేది 14 years నుంచి స్టార్ట్ చేయాలి. 8 hours ప్రొటెక్షన్ ఉండాలి. నెక్స్ట్ మన దగ్గర ఒక స్కిన్ ఫార్ములా నేను అండర్ ఐ సీరం ఒక ప్రోడక్ట్ ఉంది. ఎవరెవరికి బాగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, పఫీనెస్ ఉన్నాయి, రింకిల్స్ వచ్చేసినాయి, ఇక్కడ ఐలిడ్స్ పడిపోతాయి కొందరికి, ఓకే? అండర్ ఐ సీరం వాడండి. డే నైట్ వాడచ్చు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రింగ్ ఫింగర్తోనే వాడాలి, 3rd ఫింగర్తో. క్లియరా? అండర్ ఐ సీరం చిన్న మన పర్ల్స్ ఉంటాయి కదా స్మాలర్గా, తీసుకొని ఈ బోన్స్ కనిపిస్తుంది కదా, ఈ బోన్తోనే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రైట్ సైడ్కి ఒక 1 time అనమాట, లెఫ్ట్ సైడ్ ఒక 1 time. అలాంటి 1 నిమిషం మసాజ్ చేయండి చాలా. సో మీ ఉన్న డార్క్ సర్కిల్స్ అవన్నీ పోతాయి. సో డన్. ఇక్కడ దాకా మనం డే స్కిన్ కేర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేడం నైట్ కూడా వాడతారనుకోండి, పైన సన్ స్క్రీన్ అప్లై చేసినాం కదా, ఆ సన్ స్క్రీన్ స్కిప్ చేసేయాలి. ఎండ ఉండదు కదా నైట్, సో సన్ స్క్రీన్ అవసరం లేదన్నమాట. సో ఇంకా సింపుల్ మేకప్ చూడమా, ఈ మేడంకి అప్లై చేసిన స్కిన్ క్లీన్ అయింది కాబట్టి. సో స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్. క్లియర్? ఈ ప్రైమర్ అనేది ఫ్రమ్ ఏజ్ ఏం లేదు, ఏజ్ ఎవరికైనా వాడచ్చు. ఎవరెవరు బాగా స్కిన్ జిడ్డుగా కనిపిస్తుంది, స్వెట్టింగ్ హెవీగా వస్తుంది అనమాట, అండ్ మేకప్ వేస్తున్న వాళ్ళకి ఎలా అంటే ఇది లాంగ్ లాస్టింగ్ మేకప్ హెల్ప్ చేస్తుంది. మీకు 2-3 hours ఏదో ఫేస్ మీద మేకప్ ఉంటుంది, 3 hours బదులు 6-7 hours ఉండడానికి ప్రైమర్ బెస్ట్. క్లియర్? సో ఇది బాగా బటరీ స్మూత్ ఉంటుంది, చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది. ఎవరైనా వాడుతున్నారా ప్రైమర్? మేడం మేము సబ్వే వాడుతున్నాం అంటున్నారా? ఇంకా ప్రైమర్ ఎక్కడికి పోవాలి? సో ప్రైమర్ డిఫరెన్స్ చూడండి. హెవీగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్ యాజ్ అ మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు మీ క్రీమ్స్ మీద.
సో సెకండ్స్ కూడా పడదన్నమాట. సో ఈ సైడ్ ఆ సైడ్ డిఫరెన్స్ కనిపిస్తుందా? ఈ పార్ట్ ఈ పార్ట్ ఓకే. ఏం కనిపిస్తుంది డిఫరెన్స్? Santoshi Ma is known as the mother of satisfaction. అవును రైట్. आप भी यूज़ करते हैं? స్పెషల్గా హెవీ మేకప్ చేసుకున్న జిడ్డు వాళ్ళకి చాలా బెస్ట్ అండి. ఈవెన్ మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళకి. సో ప్రైమర్ తర్వాత మేకప్. ఇక్కడ మేకప్ ఎవరు కూడా చేస్తారు? హెవీ మేకప్ కాదు, సింపుల్గా పౌడర్ లిప్స్టిక్ కాజల్ 1 2 ఇంకా ఇంకెవరు చేస్తారు? ఫంక్షన్స్లో కూడా చెయ్యరా? ఎలా వెళ్తారు? ఫంక్షన్స్కి వెళ్తారా? ఏమైనా బట్టలు పైసలు పెట్టాలని కూడా వెళ్తారా? మరి ఫేస్ ఎలా? ఇలా ఎలా చేస్తారా మీరు? ఎలా చేస్తారా? హలో ఎస్ రేవంత్ మేకప్ లేకున్నా కూడా వెళ్ళొచ్చు. అంటే వర్క్ని పెట్టేస్తారు. మాకే ఉండదు మేడం, మేకప్ రావాలండి. ఈ జనరేషన్ కూడా ఎలా వెళ్తాం? మీరు అక్కడ నేను పుష్పాన్ని ఉన్నాము. నడిగితే మేకప్ అంటే ఆ పాయింట్స్ పడలేదా? కాదు మేడం. సో ఈ ఫౌండేషన్ నేను జస్ట్ అప్లికేషన్ చూపిస్తున్నా ఎలా అప్లై చేయాలి, ఎందుకంటే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఈ ఫౌండేషన్ రోజు వాడాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే వాడంటే లేదంటే అవసరం లేదు. ఓకేనా? సో ఈ ఫౌండేషన్ ఎలా అంటే మన మిస్టర్ ఆఫ్ మిలన్ కాస్మెటిక్స్ బ్రాండ్ వెస్టీజ్ది. ఓకే, సో ఈ ఫౌండేషన్ యాక్చువల్గా చాలా మెంబర్స్కి ఎలా అంటే ఇక్కడ ప్యాచెస్ ఉంటాయి, స్పాట్స్ ఉంటాయి, మిగతా స్కిన్ వైట్ ఉంటుంది. మీరు జస్ట్ పౌడర్ పెట్టారనుకోండి ఒక కలర్ ఉండదు, నార్మల్గానే కనిపిస్తుంది అనమాట. ఆ స్పాట్స్ కనిపిస్తాయి. ఆ మచ్చలని, ఆ మంగు మచ్చలు కానీ కవర్ చేయడానికి, హైడ్ చేయడానికి ఫౌండేషన్స్ అనమాట. క్లియర్? మీ స్కిన్ టోన్ ఒకలాగానే కనిపించాలి. జస్ట్ 2 పౌండ్స్ చాలు. ఈ ఫౌండేషన్ స్పాంజ్ తీసుకోండి, జస్ట్ నార్మల్గా ట్యాప్ చేయాలి అంతే. మీరు మీటింగ్స్ ట్రైనింగ్స్కి ఒక హెల్దీ ఫ్యామిలీకి వెళ్తున్నారు అనుకోండి, పొటెన్షియల్ అర్థమైపోతుంది కదా మీరు బేబీస్ ఇస్తారు ఇవ్వాలని. అప్పుడు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కొంచెం మీ ఫేస్ ఇలా హైడ్ చేసుకోండి, మీ మమ్మ మసలు వాళ్ళకి కనిపించకూడదు యాక్చువల్లీ. సో మరీ హెవీగా టైం పడదు, నాకు ఏమైనా పడిందా నిమిషం కూడా పడదు. జస్ట్ నేను ఫేసెస్ మీద ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి అంతే. ఈ పార్ట్ కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, मैम जो ये लाइन्स रहते हैं वही चिपक जाते हैं, तो स्पॉन्ज या ब्रश के पीछे कि बाहर आपको चुनेंगे तो 50 साल की हो जाता है, लेकिन अच्छा होता है ना। नहीं, अगर स्पॉन्ज से यूज़ करो तो देखो कितनी जल्दी हो गया और पैचेस भी नहीं आते हैं। हाथ से यूज़ करते इधर अच्छा नहीं गिरता, इधर अच्छा नहीं गिरता। ఓన్లీ పిగ్మెంటేషన్ కూడా వాడొచ్చా? ఇది అందరూ వాడచ్చు. స్కిన్ ఒక కాంప్లెక్షన్ వైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సింగిల్ ఇది ఒకటి వాడొచ్చా? ఇది వాడి పౌడర్ వేయడం చాలు, సెట్ అయిపోతుంది. ఏ పౌడర్ అని కావాలి? ఏ పౌడర్ అయినా పర్లేదు, బట్ నేను యాజ్ అ వెస్టీజియన్గా నేను కాంపాక్టే సజెస్ట్ చేస్తాను. మిస్టర్ ఆఫ్ మిలన్ రెడీ. నేను మన అషిర్ పౌడర్ కూడా సజెస్ట్ చేయను. ఇక్కడ అషిర్ పౌడర్ తెలుసా, 2 కలర్స్లో ఉంటాయి, బ్లూ అండ్ ఎల్లో. ఎస్. ఎవరెవరు వాడుతున్నారు ఫేస్కి? అయితే ఆల్క పౌడర్. పౌడర్ కూడా వాడరా? మేడం
షాక్ అవుతుంది మేడం. ఓకే, సో ఆ పౌడర్లో పౌడర్ డబ్బా చూసారా మీరు అందరూ? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పౌడర్ డబ్బా ఇక్కడ ఏదో బ్లూ కలర్ రాసి ఉంటుంది మనకి. బాడీ టాల్క్ అని రాస్తుంటుంది. మెన్ ఉమెన్ అని ఉంటుంది. బాడీ టాల్క్ ఓన్లీ బాడీ బాడీ టాల్క్. మనం ఎక్కడ వాడుతున్నాం? ఫేస్కి. ఎందుకలా? ఇంకా పౌడర్ తెలియకనా లేదంటే ఆ డబ్బా 75 వస్తుంది? ఓకే, సో బాడీ అనేది మీ బాడీ, మీరు పర్ఫ్యూమ్స్ ఎప్పుడైనా ఫేస్కి వాడినారా? వాడచ్చు కదా, అది కూడా బాడీకి ఫేస్. ఎందుకు వాడారు? అదే అది బాడీ మాత్రం ఫేస్కి వాడరు, ఇది మాత్రం బాడీ ఫేస్కి వాడతారా? మీరు హాఫ్ ఎలా అంటే మన ఫేస్కి యాక్చువల్గా ఈవెన్ క్రీమ్స్ కూడా వాడండి, స్మెల్స్ ఎక్కువ రావు, చాలా లైట్గా వస్తుంది అన్నమాట. మీరు మేకప్ ప్రోడక్ట్స్ పట్టుకోండి, క్రీమ్స్ ప్రోడక్ట్ పట్టుకోండి, ఎన్ని ఫేస్ వాషెస్ క్రీమ్ వాడుతున్నారు? ఎప్పుడైనా ఫ్రేగ్రెన్స్ వచ్చిందా? డబ్బా ఓపెన్ చేయగానే, అదే పౌడర్ డబ్బా ఓపెన్ చేయగానే, పర్ఫ్యూమ్ ఓపెన్ చేయగానే, సోప్స్ ఓపెన్ చేయగానే, రైటా? ఆ ఫ్రేగ్రెన్స్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మీ స్కిన్కి తగిలింది అనుకోండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది మన ఫేస్ స్కిన్. బాడీతో పోల్చుకుంటే 10 times సెన్సిటివ్ మన ఫేస్ స్కిన్. ఓకే, ఆ 10 times సెన్సిటివ్ స్కిన్ని మీరు లైక్ మొత్త చేస్తున్నారు బాడీ తలక వాడుతున్నారు, రైటా? సో ఎప్పుడైనా హెవీగా ఫ్రేగ్రెన్స్ ఉన్నది, లేదంటే మన దగ్గర హ్యాండ్ అండ్ బాడీ లోషన్స్ ఉన్నాయి, ఓకే, బాడీ బటర్ ఒక ప్రోడక్ట్ ఉంది, అందుకే మేము ఎప్పుడైనా బాడీ సపరేట్, ఫేస్కి ఫేస్ అన్నమాట. ఓకేనా? క్లియరా? డౌట్ ఇక్కడ? సో ఇది వెలినో కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నా. సో ఫౌండేషన్స్లో యాక్చువల్గా 3 షేడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 3 షేడ్లు, ఇందులో కన్ఫ్యూజన్ అవసరం కూడా లేదు. 001 ఫెయిర్ ఉన్న వాళ్ళకి, వైటిష్లో ఉన్న వాళ్ళకి, క్లియర్? 002 మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి, దెన్ 003 డార్కర్ టు డస్క్ స్కిన్. సేమ్ కాంపాక్ట్ కూడా అంటే 3 షేడ్స్లో ఉంటాయి. మీరు ఫౌండేషన్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు? కాంపాక్ట్ పౌడర్ వాడండి. కొందరు ఫౌండేషన్స్ వాడరు కాబట్టి కాంపాక్ట్ కూడా అంతే. 1 అనేది ఫేర్కి వెళ్ళండి, 2 అనేది మీడియంకి వెళ్ళండి, 3 అనేది డార్కర్కి వెళ్ళండి. ఓకేనా? సో ఈ మోడల్ కేవలం పెట్టిన యాక్చువల్గా టెస్ట్ చేయండి. 2 పెట్టిన మామూలు యాక్చువల్గా ఎలా అంటే ఉండేవాళ్ళు, బట్ ఇక పిగ్మెంటేషన్స్ బ్లాక్ వల్ల మోడల్ కలర్ పోయింది. సో వెలినో కూడా ఉంటాయి మన దగ్గర. సో ఎవరికైనా అఫోర్డ్ చేయలేని వాళ్ళు మిస్టర్ ఆఫ్ మిలాన్లో వెలినో ప్రిఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాజల్ పెడుతున్నాం. సో ఏదైనా టెస్టింగ్ ఉన్న ఐ ప్రొడక్ట్స్ అనుకోండి, ఇవన్నీ మనకి ఆప్టమాజికల్లీ టెస్టెడ్, ఆప్టమాజికల్లీ ఐ డాక్టర్ నుంచి టెస్టెడ్ అయిన ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ సేమ్, అందుకే మేము అంటే 1 year బేబీస్ నుంచి కూడా వాడచ్చు. కాజల్ లాంటివి, పౌడర్ లాంటివి. క్లియరా? ఎస్. సో లిప్స్టిక్ కలర్ మీ ఇష్టం, కానీ గుర్తుపెట్టుకోండి, మీ లిప్స్ హైడ్రేట్గా మంచిగా ఉండాలంటే లిప్స్టిక్ బెటర్ అనమాట. క్రాక్, డ్రై లిప్స్ కానీ బ్లాక్ అవ్వవు మీకు. ఓకేనా? చాలా మంది లిప్స్ ఇలా అంటే అవుటర్ లేయర్ బ్లాక్ అయిపోతుంది, లేదంటే లిప్సే బ్లాక్ అయిపోతుంది. మీరు ఎంత లిప్ బామ్ పెట్టని పోదనమాట, అది
లిప్స్టిక్స్లో ఎలా అంటే యూవీ ఫిల్టర్స్ లాంటివి ఉంటాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ లేకుండా, అవి మీకు ప్రొటెక్షన్ కూడా చేస్తారు ఎండ నుంచి. సో లిప్స్టిక్స్ అప్లై చేయడానికి మీరు అమ్మో ఏమో అంటారు, బట్ మీ ఇష్టం. ఇంకా లిప్ బామ్స్ కూడా ఉంటాయి. సో నేను అప్లై చేసిన వెనిలోర్ లిప్స్టిక్ అన్నమాట 007 షేడ్. ఈ షేడ్ అనేది ఏ కలర్ ఉన్న ఫేరా, డార్క్, మీడియం అందరికీ సూటబుల్. మీరు సజెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా అర్థం అవ్వదు కదా ఏ కలర్ ఇవ్వాలి, లిప్స్టిక్ పేమ్ అంటారు, అప్పుడు ఇలాంటి కలర్స్ చూస్ చేసుకోండి. వైన్, పర్పుల్స్, మరూన్స్ అలా. సో పేర్ అనేది ఫ్యాంటాబ్లెస్ అన్నమాట 007. ఎందుకు మనం నవ్వుతున్నారు? మీరు నవ్వి వేరే వాళ్ళకి డిమోటివేట్ చేస్తారు. బిజినెస్ ఎలా అవుతుంది అలా అయితే బాగుందంటే నవ్వుతారా, కాంప్లిమెంట్ ఇస్తారు కదా. ఇంకా మీరు మీ జనరేషన్లో ఉంటే కొద్దిగా ఏ జనరేషన్ వాళ్ళు ఈ డెమో, ఈ డ్యూ గార్డెన్ గురించి ఎవ్రీ లేడీస్ అనేది హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు మ్యాండేటరీగా మాట్లాడండి. సిగ్గుపడడం అవసరం లేదు. ఈ మీ పీరియడ్స్ రావా? వస్తాయి. కామనే కదా. Yes. ఎవ్రీ లేడీస్కి మంత్ పీరియడ్స్ అనేది కామన్ అన్నమాట. సో ఆ పీరియడ్స్ గురించి మాట్లాడడానికి ఓపెన్ అప్ చేయాలన్నమాట. క్లియర్? ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ మాల్కి వెళ్ళండి కిరాణా ఉండండి, గ్లాసెస్లో కనిపించేస్తాయి మనకి, రైటా? సో ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. సో వాటికి షై అవ్వడం కానీ సిగ్గుపడడం కానీ అవసరం లేదు. సో ఎవ్రీ మంత్ మనకి లేడీస్కి పీరియడ్స్ అనేవి చాలా కామన్గా వస్తాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మన బాడీ హెల్త్ అన్నమాట. కొందరికి 3 days బ్లీడింగ్ అవుతుంది, కొందరికి 5 days, కొందరికి 7 days అన్నమాట. క్లియర్? సో పీరియడ్స్లో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి అవి? స్టమక్ పెయిన్, ఇంకా ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇంకా బ్యాక్ పెయిన్ అవుతాయి, లెగ్స్ పెయిన్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ అవుతాయి, క్రాంప్స్ వస్తుంది. ఓకే, కొందరు ఎలా అంటే ఉమెన్స్ కొందరికి బాగా హెవీగా బ్లీడింగ్ అవుతుంది, లేదంటే బాగా పెయిన్ రావడానికి వాళ్ళు ఒక 2 to 3 days లీవ్స్ కూడా పెట్టేస్తారు, జాబ్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ. సో అవి ఎలా అంటే ఇంకా మీరు మీ ప్రైవేట్ పార్ట్ ఇంటిమేట్ హైజీన్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇన్ పీరియడ్స్ కానీ నార్మల్ డేస్కి కూడా. ఓకే, మీరు మీ హెల్త్ కేర్, మీరు సెల్ఫ్ లవ్ చేసుకోలేదు అనుకోండి, మీకు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ జనరేషన్లో చూసినారా, నార్మల్ డాక్టర్స్ దగ్గర నుంచి కానీ మన లేడీస్ డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చాలా ఉమెన్స్ ఉంటాయి. అవి కూడా స్పెషల్గా మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే వెళ్తారు అక్కడికి. వేరే స్టేట్ వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్కి బాగా కేర్ తీసుకుంటారు పీరియడ్స్కి. క్లియర్? ఎందుకంటే మన వాళ్ళకి చాలా బద్ధకం అన్నమాట. ఈవెన్ వాళ్ళు నాప్కిన్స్ కూడా 6 hours చేంజ్ చేయమంటే దినమంతా ఉంచుకుంటారు. వాళ్ళకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ అట్లా ఉండిపోతారు. సో వాటి వల్ల ఎలా అంటే మీకు ఫ్యూచర్లో మన స్టమక్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రైవేట్ పార్ట్ దగ్గరికి ఓకే, మనకు ఒక ఫాలోపియన్ ట్యూబ్, మన ఓవరీస్ ఉంటాయా, ఎగ్ రిలీజ్, బ్లీడింగ్ అయ్యే పార్ట్ ఉంటుంది ఓవరీస్ అని. ఓకే, ఆ పార్ట్ అనేది టోటల్గా మీరు అందరూ డ్యామేజ్ చేస్తారు. స్పెషల్గా ఫాలోపియన్ ట్యూబ్ అనమాట, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫ్యూజ్ అయ్యే ట్యూబ్ మీరు అందరూ డ్యామేజ్ చేసుకుంటారు. ఈ మధ్య ప్రెగ్నెంట్ అవ్వడం ఈజీ అవుతుందా? లేదు, చాలా 1 year పడుతుంది, 2 years. అది కూడా మీరు హాస్పిటల్ చుట్టూ వెళ్ళాలి, రైటా? గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఎన్ని మందులు ఇస్తారు, ఓకే, ఎన్ని స్కానింగ్లు చేపిస్తారు, ఎంత అమౌంట్ పోతుంది, మెయిన్గా మీ టైం పోతుంది, కరెక్టా? కొందరు ఉమెన్స్కి అయితే పిల్లలు అస్సలు పుట్టరు, ఎన్ని ఇయర్స్ అయినా కూడా పుట్టరు అన్నమాట, కరెక్టా? సో ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, 18, 17, 16 years వాళ్ళు కూడా పీరియడ్స్ అవుతారు కదా,
వాళ్ళు ఇలాంటి స్కూల్స్ పబ్లిక్ వాష్రూమ్స్ వాడడం వల్ల వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. దురదలు వేయడం, మీరు ఎలా అంటే ఇట్లా ఉంటుంది కామన్ పీరియడ్స్లో వాటర్ ఇంటెక్ ఎక్కువ వాటర్ తాగు, లేదంటే షుగర్ కలిపి ఇచ్చేస్తారు, లేదంటే ఏదో ఒక హోమ్ నీడ్ అలా ఇచ్చేస్తారు. దాన్ని తగ్గుతుందా? ఈ మధ్య తగ్గుతుందా? లేదు. డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్తారు కరెక్టా? Yes. అక్కడ మర్చిపోయి జెంట్స్ డాక్టర్ ఉందనుకోండి, మరి ఓపెన్గా చెప్తారా మీరు అందరూ? చెప్పరు. అదే ఉంచుకుంటూ పెంచుకుంటారు అనమాట. కరెక్టా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ ఎలా అంటే మీరు అలానే తీసుకొని పోతే మంత్ ఆన్ మంత్ ఇయర్ అండ్ ఇయర్ కంటిన్యూ చేసుకుంటే అవి ఎలాంటి ఫ్యూచర్లో మీకు ప్రైవేట్ పార్ట్ దగ్గర క్యాన్సర్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. క్లియర్? సో చాలా మెంబర్స్ ఎలా అంటే ఈ మధ్య లేడీస్ క్యాన్సర్స్ అనేవి చాలా ఈజీగా వస్తున్నాయి కదా. ఫస్ట్ విన్నామా క్యాన్సర్ ఉంది, ఎవరెవరికో ఉంటుంది అది. బట్ ఈ జనరేషన్ క్యాన్సర్ ఉంది కరెక్టా? సో ఒక్కొక్కసారి ఎలా అంటే మన దగ్గర మనీ ఉండొచ్చు, మనీ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకసారి ట్రీట్మెంట్ ఉండదు. కరెక్టా? సో ఎప్పుడైనా ఆలోచించినారా అవి దేని పర్పస్ అని? ఆలోచించినారా? మేము ఇంత కేర్ తీసుకుంటాం, పీరియడ్స్ కూడా వన్ టైం వస్తుంది స్టిల్, ఎందుకంటే అవి రీజన్స్ ఎలా అంటే మీరు వాడుతున్న ప్లాస్టిక్ ప్యాడ్స్, నాప్కిన్స్ అన్నమాట. ఓకే, సో మీరు ఎక్కడెక్కడికో షాపింగ్కి వెళ్తారు, డిమార్ట్ అని, బిగ్ బజార్ అని, ఇంటి దగ్గర కానీ. ఓకే, 100 రూపీస్కి 40 తక్కువలో దొరుకుతుంది, తీసుకోండి అని తీసుకుంటారు. రైటా? సో ఏంటి రిజల్ట్స్ ఎలా అంటే ఒక్క మంత్కి రిజల్ట్ చూపించదు ప్లాస్టిక్ కూడా. మీరు ఎలా అంటే రెగ్యులర్గా ఒక ప్రోడక్ట్కి అట్రాక్ట్ అయిపోతారు. కరెక్టా? సో వాటి వల్ల ఎలా అంటే మీకు ఫ్యూచర్లో మీరు ప్లాస్టిక్ నాప్కిన్ వాడడం వల్ల మీకు డైరెక్ట్గా అటాచ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ ఒక ఎనర్జీ రిలీజ్ చేస్తారు, గ్యాస్ అన్నమాట. ఆ గ్యాస్ మీ స్టమక్కి వెళ్ళి పాలిక్రీన్ ట్యూబ్ని డ్యామేజ్ చేస్తారు అనమాట. వాటి వల్ల మీ అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతుంది. క్లియరా? డౌటా? క్లియర్. ఓకే, సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటికి సొల్యూషన్ అనేది ట్యూబర్డిన్ ఫ్లడ్. క్లియర్? ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడండి. క్లియర్? ఓపెన్ చేయగానే మీకు ఒక గ్రీన్ కలర్ చిప్ కనిపిస్తుంది వైట్ ప్యాడ్లో. ఆ చిప్ని మనం గ్రఫన్ ఆనియన్ చిప్ చెప్తాం అనమాట. గ్రఫన్ ఆయన్ చిప్. ఆ చిప్ ఒక సొల్యూషన్ మీ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వండి. ఓకేనా? 1 మంత్కి మన ట్యూబర్డిన్ కూడా రిజల్ట్ రాదు. క్లియర్? సెకండ్ మంత్ నుంచి ఎలా అంటే మీకు పీరియడ్స్లో ఏవేవి పెయిన్స్ వస్తున్నాయి, లెగ్ పెయిన్స్ కానీ, స్టమక్ కానీ, బ్యాక్ కానీ, ఏవేవి అవి క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దెన్ సో మన నాప్కిన్ అనేది 360 days డిగ్రీ అనమాట. సో ఇండైరెక్ట్గా మీకు ఎండ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆక్సిజన్ కూడా ఇన్ అండ్ అవుట్ అవుతుంది. అందుకే ట్యూబర్డిన్ మీరు ఎప్పుడెప్పుడు ట్రై చేస్తారు, అప్పుడు మీకు ఎయిర్ పోయి మీ స్కిన్ అనేది బాగా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. కొందరికి లావు ఉండడం వల్ల స్వెట్టింగ్ వచ్చేస్తుంది, థైస్ బ్లాక్ అయిపోతాయి, అవి కూడా రావు. సో ట్యూబర్డిన్ నాప్కిన్స్ మనకి డిఎల్సిపీస్ బ్రాంచెస్లో, ఆన్లైన్ సైట్స్ కానీ, ఓడిసిసిస్ కానీ అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో డిపి 190, పివి 6.33. ఇక్కడ మీ హెల్త్ బాగుంటుంది, అలానే వెల్త్ కూడా ఉంటుంది అనమాట విత్ పీపీస్. క్లియరా? సో థ్యాంక్ యూ సో మచ్ నా తరపు నుంచి అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్సా? 80 days plus వాళ్ళకి ఫేస్ వాష్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అదే యూజ్ చేయాలి. అదే సోప్ వాడకుండా వాడుతుంది. ఇంకా సోప్స్ ఫేస్కి వాడమాకండి, బాడీకే. ఫేస్కి ఏది వాడాలి? ఫేస్ వాష్. అడగండి సార్, చెప్తే మంగు అడగండి మీరు. మసాలా ఏం కావాలి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్. తెలుసుకున్నది మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎస్. మన బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే కాపీ జరగాలి. అది ప్లాన్ అయినా కాపీ జరగాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ అయినా కాపీ జరగాలి. ఓకే, ఏదైనా సార్ నాలెడ్జ్ షేరింగ్ అని చెప్పి. సో యాక్చువల్ టైం ఉంటే ఏదైనా 1-2 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ ఆల్రెడీ 3:30. మీరు లేట్కి వచ్చారు కాబట్టి నేను ఆకలితో ఉండాలి. నాకు కూడా ఆకలి ఇస్తుంది, మీకు కూడా ఆకలి వేస్తూ ఉండొచ్చు ఆల్రెడీ. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. తెలుసుకున్న దాన్ని మీ దగ్గర మాత్రం పెట్టుకుని ఉంచుకోవద్దు. ఇట్ వోంట్ కమ్స్ ఎనీథింగ్. షేర్ చేయండి, సరేనా? ఎస్. ప్లాన్ గుర్తుందా చెప్పింది? యా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.